గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. మనం జాగ్రఫీలో టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్ గురించి చూస్తున్నాం కదండి. అంటే సెకండరీ ల్యాండ్ ఫామ్స్ లాస్ట్ టైం కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనము టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్ చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. సో మనం స్టార్ట్ చేసేద్దాం. అందరూ రెడీ కదా? అండ్ స్మాల్ డిలే ఉండింది, లైక్ స్టార్ట్ చేసేద్దాం. సో 5 minutes మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. అంటే 10:30 కదా యూజువల్గా. సో 10:35, 10:40 వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు క్లాస్ని. అండి ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. మనకి జీజేపీ బిట్ బ్యాంక్లో కూడా డైలీ బిట్స్ పెట్టడం జరుగుతుందండి. జీజేపీ బిట్ బ్యాంక్లో కాకపోతే చాలామంది మీరు మిస్ అవుతున్నారండి, చూడట్లేదు. అంటే డైలీ అప్డేట్ కవర్ చేసుకోవట్లేదు. ఇది మాత్రం అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో పర్సనల్ సజెషన్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు బిట్స్ కవర్ చేసేసేయండి. ఇవైతే పెట్టడం జరుగుతుంది కానీ చాలా తక్కువ మందే చూస్తున్నారు. అంటే మరి ఏమో బిట్స్ లేకపోతే అన్నీ ఒకేసారి చూద్దామనో మరి ఏమో కానీ చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఇదైతే మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ పాయింట్, బిట్ బ్యాంక్ మాత్రం ఖచ్చితంగా మనకి ఏ రోజుకి ఆ రోజు అందరూ చూసేటట్టు చూడండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో సేమ్ బిట్ మీకు రావచ్చు అనమాట. మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ అదే బిట్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. అట్లీస్ట్ మీరు ఆ బిట్ ముందు చూసినట్లయితే ఎగ్జామ్లో చాలా కన్వీనియంట్ అవుద్ది అనమాట. అంటే డైలీ బిట్స్ పెట్టడం అనేది అది కొంచెం పెద్ద టాస్కేనండి. అయినా మీకు ఓవరాల్ బెనిఫిట్ ఉండడం కోసం ఇస్తున్నారు ఛానల్ వాళ్ళు. సో ఇది మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, మనకి లైవ్ క్లాసెస్ కూడా మనం ఏంటి అంటే టోటల్ సిలబస్కి సంబంధించి, జనరల్ స్టడీస్కి సంబంధించి, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఇంకా ఏంటంటే మనకి బెటర్ రీచ్ అయ్యేటట్టు చూడండి. బెటర్ రీచ్ అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఎంత ఎక్కువ మందికి తెలుస్తుంటే, ఎంత ఎక్కువ మంది మనకి అంటే ఇది చూస్తుంటే, సో దట్ ఛానల్ వాళ్ళు కూడా అంత బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అందుకని చేత నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు స్టాలిన్ మూవీలాగా ఒక్కొక్క ముగ్గురికి సజెస్ట్ చేయండి, మన వాళ్ళు చూసేటట్టు. ఎందుకంటే అది ఓవరాల్ బెనిఫిట్ ఉంటుంది. ఆ ముగ్గురికి చూసేటట్టు అట్లాగా మీరు మీ సైడ్ నుంచి ట్రై చేయండి. సో దట్ ఏంటి అంటే మనకి ఛానల్ వాళ్ళు ఇంత ఎఫర్ట్స్ తీసుకొని ఇస్తున్నప్పుడు మనకి ఫెసిలిటీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకా బెటర్ది ఏమన్నా గ్రాండ్ క్విజెసా లేకపోతే ఏమైనా మీకు మాక్ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లో పెట్టడం అవన్నీ వాళ్ళు కూడా దే విల్ ప్లాన్ అనమాట. సో ఓకే కండి, ఈ 2 points మాత్రం కంపల్సరీ నోట్ చేసుకోండి. సో మనం ఈరోజు క్లాస్ని స్టార్ట్ చేసేద్దామండి. క్లాస్కి వచ్చేసరికి ల్యాండ్ ఫామ్స్లో టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్, తృతీయ భూస్వరూపాలు అనే టాపిక్ని మనం చూస్తున్నాము. మనం ఓవరాల్గా చదువుతున్నది ఏంటి? మేజర్ ల్యాండ్ ఫామ్స్. మేజర్ ల్యాండ్ ఫామ్స్లో మనం ఏమని చదివాము? 3 రకాలు ఉంటాయి అన్నాము. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఉంటాయి అనుకున్నాం. ప్రథమ, ద్వితీయ, తృతీయ భూస్వరూపాలు. తృతీయ భూస్వరూపాలకు వచ్చేసరికి మనకి ఆల్రెడీ ప్రైమరీ చూసామండి. ప్రైమరీలో కాంటినెంట్స్, ఖండాలు, ఓషన్స్, సముద్రాలు ఉంటాయి. సెకండరీలో ముఖ్యంగా పర్వతాలు, మౌంటైన్స్, పీఠభూములు, ప్లాట్యూస్, మైదానాలు, ప్లెయిన్స్ ఉంటాయి అనుకున్నాము. ఇక్కడ వరకు మంది కవర్ అయింది. ఇప్పుడు మనకి టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్కి వచ్చేసరికి మనకి ఇందులో చాలా ఉంటాయి అన్నమాట చూడాల్సింది. మనం ఇవి ఏంటి అంటే క్లియర్ కట్గా అసలు ఇవి ఎట్లా ఏర్పడ్డాయి అవన్నీ చూస్తుంటాం. టెర్షియరీకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐలాండ్స్ అనుకోండి. ఐలాండ్ ఒక టెర్షియరీ. మన ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఐలాండ్స్కి సంబంధించి ఎట్లాంటి వాటిపైన స్ట్రెస్ చేయాలి అనేది చూస్తాము. నెంబర్ 1. నెంబర్ 2, మీ సైడ్ నుంచి మీరు ఇంకా ఏం కవర్ చేయొచ్చు అనేది కూడా నేను మెన్షన్ చేస్తుంటానండి. మనం థియరీ పార్ట్లో కూడా ఇది చూస్తాము, విజ్లో కూడా దీనికి సంబంధించిన చూస్తాం. కాబట్టి మీకు కావాల్సిన ఎగ్జామ్ ఓరియంటేషన్ అయితే వస్తుంది. ఈ టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్లో దాదాపుగా మనకి మోర్ దాన్ 20 ఉంటాయండి. భూస్వరూపాలు 20 కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్లో. ఇందులో ముఖ్యంగా మనకి చెప్పుకున్నట్లయితే ఈరోజు మనం వేటిపైన ఫోకస్ చేద్దాము టెర్షియరీ ల్యాండ్ ఫామ్స్ పైన అంటే దీవులు, ఐలాండ్స్ పైన ఫస్ట్ మనం ఫోకస్ చేద్దాం. ఐలాండ్స్ అయిపోయిన తర్వాత ఐలాండ్స్ గురించి మనం చూద్దాం ఓవరాల్గా. ఐలాండ్స్ తర్వాత మనము ద్వీపకల్పం, పెనున్సులా గురించి ఫోకస్ చేద్దామండి. పెనున్సులా తర్వాత
మనము నెక్స్ట్ బే గురించి చూడాలి. పెనిన్సులా తర్వాత లాజికల్గా బే చూస్తే మనకి కన్వీనియంట్ ఉంటుంది. బే అంటే అఖాతము. బే తర్వాత మనకి స్ట్రెయిట్ గురించి చూద్దామండి. స్ట్రెయిట్స్ అంటాం, అంటే జలసంధి అంటారు. జలసంధి తర్వాత ఇస్తమస్ గురించి చూద్దాం. ఇస్తమస్ అంటే భూసంధి. సో ఈ 5 కవర్ చేయడానికి ఈరోజు ట్రై చేద్దాం. మనకి టెర్షరీ ల్యాండ్ ఫామ్స్ దాదాపుగా 20 కంటే ఎక్కువ ఉంటే అవన్నీ మనం చూస్తాము. ఇందులో ప్రధానంగా ఈరోజు అయితే ఈ 5 కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ అండి. ఫస్ట్ మనము ఐలాండ్స్తో ప్రారంభిద్దాం మన క్లాస్ని. టెర్షరీ ల్యాండ్ ఫామ్స్లో ఫస్ట్ది ఏంటి అంటే ఐలాండ్స్, అంటే ద్వీపం. ఐలాండ్ అంటే డెఫినేషన్ మీ అందరికీ తెలిసిందే. ఐలాండ్స్ అంటే ఏంటి, ద్వీపం అంటే ఏంటండి? 4 వైపులా నీటిచే ఆవరించబడిన భూభాగాన్ని ద్వీపము అంటాం. ఒక ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్ చుట్టూ 4 వైపులా మనకి నీరుతో ఆవరించబడింది అనుకోండి, దాన్నే మనము ఐలాండ్ అని అంటాము. సో ఎ ల్యాండ్ మాస్ కవర్డ్ బై వాటర్ on all the sides, on all the 4 sides or on all the sides is an island. ఇది బేసిక్ మనందరికీ తెలుసు. అయితే ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఐలాండ్స్కి సంబంధించి కొన్ని పాయింట్స్ తెలియాలన్నమాట. వాటిని ఇప్పుడు చూద్దాం మనం. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు అంటే ఐలాండ్స్కి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఏది, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్. ఇవన్నీ జనరల్ ఫ్యాక్ట్స్ అండి మీకు. అంటే ఇది పెద్ద బ్రెయిన్ ఉపయోగించి అంత ఏం లేదు, జస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు కాబట్టి సో మైండ్ని కూడా ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకండి, జస్ట్ నార్మల్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్ అంటే ఇందులో పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు అనమాట. ఐలాండ్ అంటే ఇది, అందులోకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకునేది క్లియర్ కట్ మెమరీ బేస్డ్ అనమాట. దేర్ ఈజ్ నో అంటే మచ్ ఆఫ్ ది బ్రెయిన్ టు బి అప్లైడ్, అంటే కాన్సెప్ట్ గ్రాస్ప్ చేసినంత ఉంటుందండి, జనరల్ గుర్తుపెట్టుకోండి అంతే. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏది ఉంటుంది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్? మనకి ఎస్ యా అండి, ఎవరో సమ్వన్ టోల్డ్, ఎవరు నవీన్ గారు చెప్పారు, వెరీ గుడ్ అండి. మనకి గ్రీన్లాండ్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్గా మనం చెప్తాము. గ్రీన్లాండ్ ఈజ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐలాండ్. నెక్స్ట్ మనకి ఇంకేం అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో? ప్రపంచంలోనే ఏకైక ద్వీపపు ఖండము ఏది? ద ఓన్లీ ఐలాండ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఈస్. ద్వీపపు ఖండం, ఐలాండ్ కాంటినెంట్. మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. అందులో ఐలాండ్ కాంటినెంట్ అంటే ద్వీపపు ఖండము ఏది అంటాడు. సింపుల్, ఆస్ట్రేలియా. ఎందుకంటే 4 సైడ్స్ వాటర్తో మనకి ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా. ఐలాండ్స్కి సంబంధించి ఇంకా ఎగ్జామ్లో ప్రధానంగా అడిగేది ఏంటి అంటే ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వత దీవి ఏది అంటాడు. వరల్డ్స్ బిగ్గెస్ట్ వాల్కెనిక్ ఐలాండ్. ఐలాండ్ అంటే గ్రీన్లాండ్ అండి, వాల్కెనిక్ ఐలాండ్ అంటే వేరేది వస్తుంది. వాల్కెనిక్ ఐలాండ్, అసలు వాల్కెనిక్ ఐలాండ్ అగ్నిపర్వతం దీవి అంటే ఏది? ఇది సముద్రం అనుకున్నట్లయితే, ఇది సముద్రం భూభాగం అనుకున్నట్లయితే, ఇక్కడ ఏదైనా అగ్నిపర్వతం బయటికి మ్యాగ్మా రూపం లావాగా బయటకు వచ్చి చాలా కాలం నుంచి అట్లాగా వస్తూ 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 కొన్ని సందర్భాలలో సముద్రం ఉపరితలం పైకి చేరుతుందండి ఆ భూభాగం. అదే మనకి ఐలాండ్ ద్వీపంగా కనబడుతుంది. దాన్నే మనం అగ్నిపర్వత ద్వీపం అంటాం, ఎందుకంటే ఆ ద్వీపం అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడింది కాబట్టి. సో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఏది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. దానికి మనము ఐస్లాండ్ అని చెప్పాలి. షేక్ నగూర్ భాష గారు మజౌలీ అంటారు. మజౌలీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అంది, అది రివర్ ఐలాండ్, అది దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ వాల్కెనిక్ ఐలాండ్ అంటున్నాడు. వీ హ్యావ్ టు మెన్షన్ ఐస్లాండ్ అనమాట. సో ఐస్లాండ్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ వాల్కెనిక్ ఐలాండ్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకా ఐలాండ్కి సంబంధించి మీ సైడ్ నుంచి మీరు కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకోండి. అంటే ఇంకా నార్మల్ నేను చెప్పేది పెద్దగా అంతలో చెప్పాల్సినంత అవసరం ఏముండదు. జనరల్ ఏమైనా ఫ్యాక్ట్స్ మీరు ఏదైనా స్టాండర్డ్ బుక్లో చూస్తే ఐలాండ్స్కి సంబంధించి మీ సైడ్ నుంచి కొన్ని తెలుసుకోండి. లైక్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్విజ్లో అడుగుతాను నేను ఎట్లాగా ఐలాండ్స్ పైన ఎటువంటి ప్రశ్నలు రావచ్చు ఎగ్జామ్స్లోని.
మీ సైడ్ నుంచి కూడా ఎసెన్స్ ఇది ఇచ్చాం కాబట్టి ఇంకా ఏదైనా ఫర్దర్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐలాండ్స్ పైన యూ కెన్ రీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు అంటే క్యూబా అనే దేశము ఒక ఐలాండ్. అయితే క్యూబా అనే దేశం ఐలాండ్ ఏ సముద్రంలో ఉన్నది అంటాడు. క్యూబా అనే దీవి ఏ సముద్రంలో ఉన్నది అంటాడు. అట్లాంటి ప్రశ్నలు యూ కెన్ ఎక్స్పెక్ట్. క్యూబా మీద క్వశ్చన్ ఈ ఇయర్ మీరు ఏమైనా ఎగ్జామ్స్లో రాస్తే బెటర్, ఎందుకంటే ఇట్ ఎఫెక్టివ్లీ డెల్ట్ విత్ ది కరోనా ఎపిడమిక్ అనమాట. అందుకని క్యూబా మీద రావచ్చు ప్రశ్న. మనకి ఎగ్జామినర్ కరెంట్ని స్టాటిక్ రిలేట్ చేస్తాడండి, కరెంట్కి స్టాటిక్ రిలేట్ చేస్తాడు. అది మీకు ఆ స్కిల్ మీ అంతలో మీకే రావాలండి. అది ఇఫ్ యూ డిపెండ్ అపాన్ ఫ్యాకల్టీ ఫర్ దట్ స్కిల్ మీకు అది కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్ళట్లే. ఆ ట్రాక్లో పెట్టడానికేనండి మేము, తర్వాత మీరు వెళ్ళాలన్నమాట. అంటే ఇది వాస్తవం, ఎవరు చెప్పరు మీకు ఫ్యాకల్టీ, ఎందుకంటే ఫ్యాకల్టీ వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ప్రొజెక్ట్ చేస్తారనమాట. కానీ వాస్తవం ఏంటంటే నేను చెప్తున్నాక మీ వెల్విషర్గా మీకు ట్రాక్ మీద పెట్టేంత వరకే మా పని, తర్వాత మీరు వెళ్ళాలి. అంటే మీరు వెళ్ళాలి అంటే నా ఉద్దేశం ఏంటి అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ అనమాట, కరెంట్ టు స్టాటిక్ కనెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో అయ్యింది నిన్న గ్యాస్ లీక్. ఆ గ్యాస్ లీక్ గ్యాస్ పేరేంటి, ఆ గ్యాస్ యొక్క ఫార్ములా పేరేంటి. సిమిలర్గా మనకి ఏదన్నా ప్రీవియస్ హిస్టరీలో గ్యాస్ లీక్స్ ఏమన్నా జరిగాయా, నెంబర్ 1. అసలు ఇదేంటి ఆ గ్యాస్, అది మోనోమర్ అంటే ఏంటి, అది మోనోమరా, అది పాలిమరా, పాలిమర్ అంటే ఏంటి, పాలిమరైజేషన్ అనే ప్రక్రియ ఉంటుంది, అసలు పాలిమరైజేషన్ అంటే ఏంటి, డీహైడ్రోజనైజేషన్ అంటే ఏంటి. ఈ డీహైడ్రోజనేషన్ జరుగుతేనే ఆ పాలిమర్, ఆ స్టెరిన్ అనేది వస్తుంది. డీహైడ్రోజనేషన్ అంటే అసలు ఏంటి, బెంజీన్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి. సో ఇవన్నీ మీరు యూ హ్యావ్ టు వర్కౌట్ అండి. అంటే ఏ విధంగా నెక్స్ట్ మీకు ఈసారి ఎగ్జామ్స్లో రాస్తే డిజాస్టర్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి, ఏ మినిస్ట్రీ కింద వస్తుందో తెలియాలి. అవన్నీ యూ హ్యావ్ టు కనెక్ట్ అనమాట. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ వాల్కనిక్ ఐలాండ్ క్యూబా ఏ సముద్రంలో ఉంది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. అప్పుడు మీరు కెరేబియన్ సీలో ఉంది అని ఆన్సర్ చేయాలి. కెరేబియన్ సీలో ఉంటుంది మనకి క్యూబా ఐలాండ్. అట్లాగా యూ కెన్ రీడ్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్స్ అనమాట, ఏవేవి ఎక్కడెక్కడ ఏ దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా క్రింద ఉన్నటువంటి ఇండియన్ ఓషన్లో చూసుకున్న కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. యువర్ సుమత్రా ఐలాండ్స్ కమ్స్ అండర్ ఇండియన్ ఓషన్. ఇంకా ఇండియన్ ఓషన్లో చెప్పుకోవాలంటే ఏముంటాయండి ఐలాండ్స్, సెలిబస్ ఐలాండ్స్ ఇండియన్ ఓషన్ అనొచ్చు, జావా ఐలాండ్స్ ఇండియన్ ఓషన్ అనొచ్చు. శ్రీలంక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఐలాండ్, ఇండియన్ ఓషన్లో ఉంది. ఇంకా ఇండియన్ ఓషన్ అంటే ఏం చెప్పొచ్చు మనకి, డిగో గార్షియా అని ఉంటుంది. డిగో గార్షియా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. అట్లాగా మీరు ఇండియన్ ఓషన్ పైన కూడా ఎక్స్ట్రా ఫోకస్ చేయండి. ఓకే కండి. నెక్స్ట్ ఇది ద్వీపం గురించి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రీన్లాండ్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ కూడా మీకు నేను ఒక వే చూపిస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా మీరు చదివినప్పుడు సింపుల్గా ఈ పాయింట్ చదివేసి గ్రీన్లాండ్ అని చదివేసి నెక్స్ట్కి వెళ్ళకుండా అసలు గ్రీన్లాండ్ ఎక్కడ ఉంటుంది వరల్డ్ మ్యాప్లో, ఇక్కడ ఉంటుంది. గ్రీన్లాండ్ అసలు దేశమా కాదా, మరి దేశం కాకపోతే ఇది ఏ దేశం క్రింద ఆధీనంలో ఉంటుంది, అవన్నీ మీరు వర్కౌట్ చేయాలండి. గ్రీన్లాండ్ మనకు చూసుకుంటే ఐస్లాండ్, మనకి గ్రీన్లాండ్ ఉంది కదండి, ఇది డెన్మార్క్, ఇక్కడ డెన్మార్క్ అని ఉంటుంది. డెన్మార్క్ దేశం ఆధీనంలో ఉంటుంది గ్రీన్లాండ్ అనేది. సో డెన్మార్క్ దేశం ఆధీనంలో ఉంటుంది. ఈ రకంగా చూడండి, ఇది గ్రీన్లాండ్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఐస్లాండ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది ఐస్లాండ్ వరల్డ్ మ్యాప్స్లో చూసుకుంటే. మ్యాపింగ్ అందుకనే ఇప్పుడు అట్లస్ పెట్టుకోండి దగ్గర. ఏ అట్లస్ బెటర్ అంటే ఆక్స్ఫోర్డ్ అన్నా బెటరే, ఓరియంటల్ బ్లాక్మెన్ అన్న తక్కువ, ఏదన్నా బెటరేనండి. యాజ్ లాంగ్ యాజ్ మీరు దాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఏ అట్లస్ అన్నా వుడ్ బీ సఫైస్. ఇది ద్వీపకల్పం గురించి. నెక్స్ట్ ల్యాండ్ ఫామ్ మనం వెళ్దాము, అదే ద్వీపకల్పం, పెనున్సులా. పెనున్సులా పెనున్సులా అనగానేమి అంటే ఏదన్నా ఒక భూభాగము 3 వైపులా నీటి చేత ఆవరించబడి ఒకవైపు మాత్రం వాటర్తో, నీరుతో ఆవరించబడింది అనుకోండి, దాన్నే మనము 3 వైపులా నీటి, ఒకవైపు భూభాగంతో ఆవరించబడింది అనుకోండి, దాన్నే మనం ద్వీపకల్పం అంటాం. అంటే ల్యాండ్ మాస్ విచ్ ఈస్ కవర్డ్ బై వాటర్ ఆన్ 3 sides. మనకు 4 sides వాటర్ అయితే ఐలాండ్ అన్నాము, కానీ ఒక సైడ్ భూమితో ఉండి మిగతా 3 sides వాటర్తో కనుక ఉన్నట్లయితే
మనం దాన్నే ద్వీపకల్పం అంటాం. ల్యాండ్ మాస్ దట్ ఈస్ కవర్డ్ బై వాటర్ ఆన్ 3 sides అండ్ బై ల్యాండ్ ఆన్ ది అదర్ సైడ్. దీన్నే మనము పెనిన్సులా అంటాం. సింపుల్ డెఫినేషన్స్ ఇవన్నీ. అండ్ బై ల్యాండ్ ఆన్ ది అదర్ సైడ్ అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భూభాగం అనుకోండి. ఇక్కడ అంతా వాటర్ ఉంది. ఇది ఒక సైడ్ వాటర్ ఉంది, ఈ సైడ్ కూడా వాటర్ ఉంది, ఈ సైడ్ కూడా వాటర్ ఉంది. ఈ 4వ సైడ్ మాత్రం ఇక్కడ భూమి ఉందన్నమాట, భూభాగం. ఇప్పుడు దీన్ని మొత్తం వాటర్ ఉంటే ఐలాండ్ అంటాము, కానీ 3 సైడ్స్ వాటర్ ఉంటే దాన్ని మనం పెనున్సులా అంటాము. కాబట్టి 3 వైపులా నీటిచే ఆవరించబడి ఒకవైపు మాత్రం భూభాగం కలిగిన భూస్వరూపాన్ని ద్వీపకల్పం అంటాము. ఎగ్జాంపుల్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ ద్వీపకల్పం. పెనున్సులా అనేది ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రశ్న ఏమని అడుగుతాడు మనకి, ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పం ఏది అంటాడు. వరల్డ్స్ బిగ్గెస్ట్ పెనున్సులా ఏది అంటాడు. ప్రపంచంలోనే అతిపెద్ద పెనున్సులా ఏది అంటాడు. వరల్డ్స్ బిగ్గెస్ట్ పెనున్సులా ఏది అంటాడు. వరల్డ్స్ బిగ్గెస్ట్ పెనున్సులా ఏది అంటే మనం అరేబియా అని ఆన్సర్ చేయాలి. అరేబియా. నెక్స్ట్ ప్రశ్న మీకు వరల్డ్స్ బిగ్గెస్ట్ అందరూ చదువుతున్నారు, సెకండ్ బిగ్గెస్ట్ ఎవరో ఫోకస్ చేయట్లేదని చెప్పి మేబీ హీ మైట్ ఆస్క్ వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ పెనిన్సులా. హై ఛాన్సెస్ ఉంది అడగడానికి, ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ పెనిన్సులా. వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ పెనిన్సులా ఏది అని అడుగుతాడు. అప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది భారతదేశం. ఇండియన్ పెనిన్సులా ఈజ్ ది వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ పెనిన్సులా. ఈ పాయింట్ ఓకే కండి. మనం మ్యాప్ పాయింటింగ్లో చూసుకున్నట్లయితే ఇది అరేబియన్ పెనిన్సులా వస్తుందండి. ఇక్కడ సైడ్స్ చూడండి, ఈ సైడ్ వాటర్, ఈ సైడ్ వాటర్, ఈ సైడ్ కూడా వాటర్, ఇక్కడేమో ల్యాండ్. ఇదే మనకి అరేబియన్ పెనిన్సులా అన్నమాట. నెక్స్ట్ మనకి ఇండియన్ పెనిన్సులా అంటే మీకు తెలిసిందే. ఇండియన్ పెనిన్సులాలో ఏముంటుందండి, ఒక సైడ్ అరేబియన్ సీ, కింద ఇండియన్ ఓషన్, పక్కన బే ఆఫ్ బెంగాల్. సో దీన్నే మనము పెనిన్సులా అని అంటాము. నెక్స్ట్ మనం చూడాల్సిన ల్యాండ్ ఫామ్ ఏంటి అంటే పెనిన్సులా అయిపోయింది కాబట్టి బే గురించి చూద్దామండి. బేని తెలుగులో ఏమంటాము, అఖాతము అంటాము. అఖాతము. ఇప్పుడు ఏదైతే మనము భూభాగం గురించి మాట్లాడామో దాన్ని సింపుల్గా భూమి తీసి వాటర్ పెట్టండి, మీకు పెనిన్సులా ప్లేస్లో బే వచ్చేస్తుంది. అంటే ఏం లేదు, బే అనగా ఏంటి అంటే ఏదన్నా ఒక వాటర్ బాడీ, ఏదన్నా ఒక వాటర్ బాడీ అనుకోండి. ఇదంతా ఏదన్నా ఒక వాటర్ బాడీ 3 వైపులా భూభాగం చేత, 3 వైపులా భూభాగం చేత కవర్ అయి ఉందనుకోండి. ఇదంతా ల్యాండ్ అనమాట. 3 వైపులా భూభాగం చేత కవర్ అయి ఉంటే దాన్నే మనము బే అఖాతము అంటాము. బే డెఫినేషన్ అర్థమైంది కదండి. భూభాగము 3 వైపులా భూభాగంతో ఆవరించబడి ఉంటే దాన్నే మనము బే అంటాం. అంటే ఇందాక మనం పెనిన్సులాకి ఏమన్నాము, ల్యాండ్ కవర్డ్ బై వాటర్ ఆన్ 3 sides అన్నాం. ఇది వాటర్ కవర్డ్ బై ల్యాండ్ ఆన్ 3 sides. వాటర్ కవర్డ్ బై ల్యాండ్ ఆన్ 3 sides. సింపుల్గా అక్కడ ల్యాండ్ని ప్లేస్లో వాటర్ పెడితే మనకు వచ్చేదే బే అండి. పెనిన్సులా బే ఒకలాంటివే, మనకి ఆ వాటర్ది రీప్లేస్ చేసి ల్యాండ్ పెట్టాలి ఇక్కడ, అంతే. ఓకే కదండి. నెక్స్ట్ ఈ పాయింట్ ఓకే కండి. వాటర్ కవర్డ్ బై ల్యాండ్ ఆన్ ది 3 sides. విన్నీ గారు అరేబియా కంటే ఇండియా పెద్దది కదా సార్ అంటున్నారు. ఇండియన్ పెనిన్సులా అండి, పెనిన్సులా పరంగా మాట్లాడాలి మనం. ఇండియన్ పెనిన్సులా అరేబియన్ పెనిన్సులా కంటే చిన్నది. ఓవరాల్గా ఇండియా దేశం గురించి మాట్లాడట్లే అండి ఇక్కడ మనము. ఇండియన్ పెనిన్సులా అన్నాం, ఇండియన్ కంట్రీ అనలే. ఇండియన్ పెనిన్సులా అనమాట, ద్వీపకల్ప భారతదేశం. అరేబియానే పెద్దది పెనిన్సులా పరంగా మాట్లాడినప్పుడు. ఓవరాల్గా కంట్రీ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా పెద్దది. నెక్స్ట్ సో మనకి వాటర్ కవర్డ్ బై ల్యాండ్ ఆన్ 3 sides అండి. దీన్నే మనము బే అంటాము. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి చాలా ఫేమస్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఏంటండి, బే ఆఫ్ బెంగాల్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా వాటర్ బాడీ, 3 వైపులా, ఇక్కడ ల్యాండ్, ఇక్కడ ల్యాండ్ ఉంది మనకి, ఇక్కడ ల్యాండ్ ఉంది. సో ఈ ప్రాంతం అంతా మనకి బే ఆఫ్ బెంగాల్గా చెప్పుకుంటాం. ఈ ప్రాంతం అంతా పెనిన్సులా అండ్ బే ఆఫ్ బెంగాల్ అంటే బే కొంచెం ఒకేలాగా ఉంటాయి. బే అర్థమైంది కదండి. బే కావాల్సిన పాయింట్ మీకు బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. బే అంటే 3 వైపులా ఒక
వాటర్ బాడీ, మూడు వైపులా ల్యాండ్తో కవర్ అయి ఉన్న బాడీ. ఇప్పుడు బే గురించి చూసాం కదా. నెక్స్ట్ మనం చూడాల్సింది అంటే పెనున్సులా తర్వాత లాజికల్గా బే గురించి చూడాలి. ఇప్పుడు మనకి ఫోర్త్ ల్యాండ్ ఫామ్ చూద్దామండి. ఫోర్త్ ల్యాండ్ ఫామ్ని మనము జలసంధి అంటాము. జలసంధి, ఇంగ్లీష్లో దీన్ని మనం స్ట్రెయిట్ అంటాం. స్ట్రెయిట్, జలసంధి, స్ట్రెయిట్. జలసంధి అంటే ఏం లేదండి, సింపుల్. ఒక రెండు జలభాగాలను కలుపుతూ రెండు భూభాగాలను వేరు చేసే ప్రాంతాన్ని జలసంధి అంటారు. సో స్ట్రెయిట్ ఏంటి అంటే మనకి ఇది ఒక వాటర్ బాడీ. ఏ వాటర్ బాడీ అంటే ఒక నీటి ప్రదేశం అనమాట. వాటర్ బాడీ ఏం చేస్తుంది? ఇది దట్ కనెక్ట్స్, ఇది ఒక చిన్న వాటర్ బాడీ, స్మాల్ వాటర్ బాడీ. ఇది ఏం చేస్తుంది? దట్ కనెక్ట్స్ టు లార్జ్ వాటర్ బాడీస్, అంటే రెండు పెద్దవైనటువంటి నీటి ప్రదేశాలను కలిపే ఒక చిన్న వాటర్ బాడీ అన్నమాట. సో ఏ స్మాల్ వాటర్ బాడీ దట్ కనెక్ట్స్ టు లార్జ్ వాటర్ బాడీస్. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి, ఏముండదు. స్ట్రెయిట్ అంటే సో రెండు జలభాగాలను కలిపే ఒక చిన్న జల ప్రాంతాన్నే మనము జలసంధి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియన్ పెనిన్సులా చూసుకుంటాం. మనకి ఇది శ్రీలంక అనుకున్నట్లయితే ఇక్కడ ఏది ఉంటుందండి? మనకి అరేబియన్ సీ ఉంటుంది. ఇక్కడ ఏముంటుందండి? మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఇవి రెండు పెద్ద వాటర్ బాడీస్. ఈ రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలిపి ఒక చిన్న వాటర్ బాడీ ఇక్కడ ఉంటుంది కదా, దీన్నే మనం సంధి అంటాం, స్ట్రెయిట్ అంటాం. ఇది ఒక వాటర్ బాడీ అనమాట, రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలుపుతుంది. ఇక్కడ ఉండేది అంటే ఇండియా శ్రీలంక మధ్యన ఉండే ఆ వాటర్ బాడీనే పాక్ జలసంధి అంటాం, పాక్ స్ట్రెయిట్. సో పాక్ స్ట్రెయిట్ అనమాట. ఓకే కదండి పాయింట్. ఎగ్జాంపుల్ ఇది ఒకటి, పాక్ సంధి. సో ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడు దీని గురించి అంటే ఇండియాని శ్రీలంకని వేరు చేసే జలసంధిని ఏమంటాము అంటాడు. అప్పుడు మీరు ఆన్సర్ పాక్ జలసంధి అని ఆన్సర్ చేయాలి. ఇంకొక వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఆఫ్ జలసంధి గురించి చెప్పాలంటే బేరింగ్ స్ట్రైట్. చాలా ఎగ్జామ్స్లో ఇది అడుగుతాడు, బేరింగ్ స్ట్రైట్. బేరింగ్ స్ట్రైట్ ఏ రెండు దేశాలను వేరు చేస్తుంది అంటే ఏ రెండు వాటర్ బాడీస్ని కలుపుతుంది. ఇక్కడ మనకి ప్రశ్న ఏంటి? పాక్ స్ట్రైట్ యాక్చువల్గా ఏంటి? అరేబియన్ సీని బే ఆఫ్ బెంగాల్ని కలుపుతుంది. అందులో భాగంగానే ఇది ఏం చేస్తుంది? రెండు భూభాగాలను కూడా వేరు చేస్తుంది కదండి. సో ఆ విధంగా కూడా అడుగుతాడు. పాక్ స్ట్రైట్కి సంబంధించి రెండు రకాల ప్రశ్నలు అడుగుతాడు. ఏ జలసంధులను, ఏ జల ప్రదేశాలను కలుపుతుంది అని అడగచ్చు, లేకపోతే ఏ భూ ప్రదేశాలను వేరు చేస్తుంది అని కూడా అడగచ్చు. మనకి బేరింగ్ స్ట్రైట్ మనం చూసుకున్నట్లయితే బేరింగ్ స్ట్రైట్ ఇది మనకి రష్యా ఇట్లా ఉందనుకోండి. ఇక్కడ యుఎస్ఏ, అలాస్కా ఉంటుంది కదా యుఎస్ఏలోని, ఈ యుఎస్ఏ అలాస్కా ప్రాంతం, ఇది రష్యా ప్రాంతం, ఈ రెండిటి మధ్యలో ఉంటుందండి. ఏది? మనకి బేరింగ్ స్ట్రైట్. ఇది మీకు నేను ఇమేజ్లో చూపిస్తా చూడండి. బేరింగ్ సముద్రం ఇది. సో ఈ బేరింగ్ సముద్రాన్ని దగ్గర ఈ రష్యా అలాస్కా అంటే మనకి మ్యాప్లో ఈ ప్రాంతంలో వస్తుందండి, ఈ ఎడ్జ్లో. రష్యాకి యుఎస్ని విడదీసే జలసంధిని బేరింగ్ జలసంధి అంటాం. సో ఇవి ఒక 2 టైప్స్ ఆఫ్ జలసంధి. ఇంకా మీరు రిమైనింగ్ జలసంధులు అవన్నీ మీరు స్టాండర్డ్ బుక్స్లో కొంచెం చూడండి. మనం కూడా క్విజ్లో వీటిపైన ఇటువంటి ప్రశ్నలు అడుగుతాడు అనే వాటిపైన కూడా ఫోకస్ చేస్తాం. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది వేటిపైన ఫోకస్ చేస్తూ చదువుకొని వెళ్ళాలి ముందుకి అని. ఇది మనకి జలసంధి స్ట్రెయిట్స్ గురించి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇస్తమస్ అన్నమాట. 5వ రకమైన టెర్షరీ భూస్వరూపం, తృతీయ భూస్వరూపం ఏంటి అంటే ఇస్తమస్. ఇది సేమ్ జలసంధి లాంటిది, కాకపోతే ఆ జల ప్లేస్లో భూమి పెడితే వచ్చేదే ఇస్తమస్. దీన్నే మనం తెలుగులో భూసంధి అని అంటాము. భూసంధి, భూసంధి. ఓకే కదండి పాయింట్. ఇప్పుడు ఇస్తమస్ భూసంధి అంటే ఏంటో చూద్దాం. రెండు భూభాగాలను కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేయు ప్రాంతాన్ని భూసంధి అంటాము. అంటే ఇందాక స్ట్రెయిట్ అంటే ఏంటండి? అది ఒక వాటర్ బాడీ, బేసికలీ అది ఒక నీట్ చిన్న వాటర్ బాడీ. అదే ఇస్తమస్ అయితే సేమ్ డెఫినేషన్, కానీ ఇది ల్యాండ్ మాస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెద్ద భూభాగం అనుకోండి, ఇది ఇంకొక పెద్ద భూభాగం అనుకోండి. ఇందాక మనకి ఏంటి? రెండు పెద్ద భూభాగాలను కలిపే ఒక వాటర్ బాడీ అయితే స్ట్రెయిట్ అన్నాము.
ఇక్కడ ఏంటంటే రెండు పెద్ద భూభాగాలను కలిపే ఒక చిన్న భూభాగం ఉంటుంది కొన్ని దగ్గరలో. సో రెండు పెద్ద భూభాగాలను కలిపే ఒక చిన్న భూభాగంనే మనము ఇస్తమస్ అంటాం. ఇందులో భాగంగా ఈ ఇస్తమస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న రెండు వాటర్ బాడీస్ని కూడా వేరు చేస్తున్నట్లే కదండి. ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు మనం, జలసంధినన్నా భూసంధినన్నా. ఒకటి ఏంటి అంటే రెండు పెద్ద భూభాగాలను కలుపుతుంది అని చూడొచ్చు, లేదా రెండు పెద్ద వాటర్ బాడీస్ని వేరు చేస్తుంది అనే పాయింట్లో కూడా మనం చూడొచ్చు. ఆపోజిట్ అండి, సింపుల్, స్ట్రెయిట్కి ఆపోజిట్ అనమాట. స్ట్రెయిట్ అంటే అది ఒక వాటర్ బాడీ, ఆ వాటర్ బాడీ ఏం చేస్తుంది, రెండు ల్యాండ్స్ని విడదీస్తుంది, రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలుపుతుంది. ఆ వాటర్ ప్లేస్లో ఇక్కడ ల్యాండ్ పెట్టండి, ఇది ఒక ల్యాండ్ మాస్, ఇది రెండు పెద్ద ల్యాండ్ మాస్ని కలుపుతుంది, రెండు పెద్ద వాటర్ బాడీస్ని వేరు చేస్తుంది. దీన్నే మనం ఇస్తమస్ అంటాం, భూసంధి అంటాం. సో ఇస్తమస్కి ఎగ్జాంపుల్స్ మనం కనుక చూసుకున్నట్లయితే పనామా కెనాల్, పనామా ఇస్తమస్ అనమాట, వెరీ ఫేమస్ ఇస్తమస్ అది, పనామా ఇస్తమస్. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు మరి దీనికి సంబంధించి అంటే పనామా ఇస్తమస్ వేటిని కలుపుతుంది అని అడుగుతాడు. పనామా భూసంధి వేటిని కలుపుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సౌత్ అమెరికా అండి, ఇది ఆ పైన ఉన్న భూభాగం మనకి నార్త్ అమెరికా అనమాట, ఉత్తర అమెరికా. సో ఉత్తర అమెరికాను దక్షిణ అమెరికాను మనకి కలిపే ఇక్కడ చిన్న భూప్రాంతం ఉంది కదండి, ఇది ఒక వాటర్ బాడీ, ఇది ఒక వాటర్ బాడీ అనమాట. ఈ రెండు, ఇది ఒక ల్యాండ్ మాస్, ఇది ఒక ల్యాండ్ మాస్, ఈ రెండు పెద్ద ల్యాండ్ మాస్ను కలిపే ఒక ల్యాండ్ మాస్ ఉంది చూసారా, ఇదే మనకి పనామా ల్యాండ్ మాస్, దాన్నే పనామా ఇస్తమస్ అంటాం. ఇందులో భాగంగా ఈ పనామా ఇస్తమస్ రెండు భూభాగాలను కలుపుతుంది ఒక రకంగా చూసుకుంటే. ఇంకొక రకంగా మనం చూసామనుకోండి దీన్నే, ఇది ఏం చేస్తుంది, ఈ పనామా ఇస్తమస్ భూసంధి రెండు పెద్ద వాటర్ బాడీస్ని కూడా వేరు చేస్తుంది. సో ఎగ్జామ్స్లో మనకి పనామా ఇస్తమస్ వేటిని కలుపుతుంది అని ప్రశ్న అడిగితే మనము నార్త్ అమెరికా సౌత్ అమెరికాని ఆన్సర్ చేయాలి. ఒకవేళ కనుక ఎగ్జామ్స్లో మనకి పనామా ఇస్తమస్, పనామా భూసంధి వేటిని వేరు చేస్తుంది అంటే అప్పుడు మనము ఇట్ సపరేట్స్ అన్నప్పుడు మనం వీ హ్యావ్ టు సే పసిఫిక్ మరియు కెరేబియన్ సముద్రాన్ని వేరు చేస్తుంది పనామా ఇస్తమస్ అని మనం ఆన్సర్ చేయాలి. దేన్ని కలుపుతుంది, కనెక్ట్స్ అని అడిగితే మనము నార్త్ అండ్ సౌత్ అమెరికా అని ఆన్సర్ చేస్తాము. ఈ పాయింట్స్ ఇవన్నీ క్లియర్ కదండి. అట్లాంటిక్ పసిఫిక్ని కలుపుతుంది అంటున్నారు, ఇప్పిలి చిన్న అంటే ఓకేనండి, అట్లనే చెప్పొచ్చు. కాకపోతే జనరల్గా మనకి కరేబియన్, ఈ ప్రాంతంలో కరేబియన్ 5 చూసాం కాబట్టి ఈ 5 పైన మీరు ఇంకా ఫర్దర్గా ఏమన్నా కొంచెం ఫ్యాక్చువల్గా చదువుకొని గుర్తుపెట్టుకోండి. క్విజ్లో కూడా మనం చూద్దాం ఏ విధంగా ఎటువంటి ప్రశ్నలు ఈ టాపిక్స్కి సంబంధించి అడుగుతున్నాడు అనేది. దాంతో మనకి వన్స్ ఈ ల్యాండ్ ఫామ్స్ అయిపోతే నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్ళొచ్చు. టెరిషియల్ ల్యాండ్ ఫామ్స్ ఒక 2-3 క్లాసెస్ పడతాయండి. ఒక క్లాస్ ఎందుకు ఇంకొక 2 క్లాసెస్ దాకా పడతాయి, ఎందుకంటే దాదాపుగా 20 ఉంటాయి అనమాట టెరిషియల్ ల్యాండ్ ఫామ్స్. ఇప్పటికి మనం 5 చూసాం కదా, అట్లాగా దాదాపుగా మనం 5 చూడాలి. సో మనం షార్ప్గా 11 o'clockకి కలుసుకుందామండి. 11 o'clockకి పాలిటీలో కలుసుకుందాము. పాలిటీలో ప్రెసిడెంట్ టాపిక్ మనం చూద్దాము. ప్రెసిడెంట్ ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేసేద్దామండి ప్రెసిడెంట్ టాపిక్. దాంతో మనం నెక్స్ట్ పాలిటిక్ కూడా కొత్త చాప్టర్కి వెళ్ళొచ్చు నెక్స్ట్ వీక్లో. ఇప్పుడు వరకు మనం చదువుతుంది అప్డేట్ చేసేసుకోండి, ఎందుకంటే క్విజ్లో మనకి దీనిపైన మనం ప్రశ్నలు అడుగుతుంటాం కాబట్టి అక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఎట్లా ఉండాలి అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనం 11 o'clockకి పాలిటీలో ప్రెసిడెంట్ టాపిక్లో కలుసుకుందాం. ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మనం చూసిన సబ్జెక్ట్ మీద కింద కమెంట్స్లో పెట్టండి. అంటే ఏదైతే మనం చూస్తున్నామో సబ్జెక్ట్ వాటిపైనే కన్ఫైన్ చేయండి క్వశ్చన్స్.